ఆ, ఉండెను. చాలు. 12 ఏండ్ల నుండి ఆమెకి ఏముందంటే ఒక రోగం ఉంది. తనకున్నటువంటి రోగమును బట్టి మరి ఆమె యొక్క శరీరములో తనకున్న ఆ బాధను బట్టి తనకేమి లేదంటే నెమ్మది లేదు. కనుక ఎవరి శరీరములో రోగము, బాధ, అనారోగ్యము వారిని వేధిస్తూ ఉంటాయో వారి హృదయములో నెమ్మది, శాంతి కలిగి ఉండటము కష్టమే. కనుక ఈ స్త్రీ యొక్క హృదయములో ఎందుకు శాంతి లేదు అనంటే దానికి కారణము ఆమెలో ఉండేటువంటి రోగమే. ఆ రోగాన్ని బట్టి ఆమెకు నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానము లేదు. కాబట్టి ఈ లోకములో మరి ఎవరైతే పాపము అనేటువంటి రోగములో కూడా ఉంటారో అలాంటి వారికి కూడా హృదయములో నిజమైనటువంటి శాంతి, సమాధానము, నెమ్మది వారి హృదయములో కనబడదు. అనేకులు ఈ నిజమైన నెమ్మది లేక, సమాధానము లేక, సంతోషము లేక మరి హృదయములో వేదన, హృదయములో కలవరము, జీవితం పైన విరక్తి ఇవన్నీ కలిగి బ్రతకడానికి కారణం ఏంటంటే వారి హృదయముల్లో ఉన్నటువంటి పాపము అనేటువంటి రోగమే కారణం అన్నమాట. ఈ స్త్రీ శరీరములో ఏ రీతిగా ఆ రోగాన్ని బట్టి తనకు నెమ్మది లేదో, ఒకవేళ నీకు శరీరంలో ఈ రోగం ఉంది. ఏ రోగము అది అంటే పాపము అనేటువంటి రోగం. కనుక ఈ పాపపు రోగం ఎవరు కలిగి ఉన్నారు అంటే బైబిల్ చెప్తా ఉంది, అందరూ కలిగి ఉన్నారు. పాపము చేయనటువంటి మానవుడు భూమి మీద ఎవరు లేరు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి ఏ భేదము లేకుండా అందరిలో ఈ పాపపు రోగం ఉందన్నమాట. అందుకనే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కాబట్టి నీ హృదయములో ఉన్న ఈ పాపము అనేటువంటి వ్యాధి, పాపం అనేటువంటి రోగాన్ని బట్టి నీ హృదయంలో నీకేమి లేదంటే నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు, నిజమైనటువంటి మరి సమాధానము లేదు. దానికి కారణం ఏంటంటే నీ పాపమే దానికి కారణం. ఇక్కడ ఈ స్త్రీకి ఎందుకు శాంతి లేదు? మొదటి కారణం ఏంటంటే ఆమె శరీరములో ఏముందంటే రోగము ఉంది. ఎంతకాలం నుంచి ఉంది? 12 ఏండ్ల నుండి ఆమె ఆ రోగము చేత బాధపడుతూ ఉందన్నమాట. అది మొదటి కారణం. ఆమెకు శాంతి లేక సమాధానం, నెమ్మది లేకపోవడానికి మొదటి కారణం ఆమె దేహములో ఉన్న రోగం. ఒకవేళ నీకు కూడా హృదయములో నెమ్మది లేదు, శాంతి లేదంటే దానికి కారణం ఏంటంటే నీ హృదయములో ఉన్న పాపం అనే రోగం. దానిని బట్టే నీకు నెమ్మది లేదు. అన్నీ ఉన్నాయి. లోకములో మంచి ఇల్లుంది, మంచి మరి చదువు ఉంది, జ్ఞానం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, ఆస్తి ఉంది, మంచి కుటుంబం ఉంది, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. దానికి కారణం ఏంటంటే నీ హృదయములో ఉన్న పాపము అనేటువంటి రోగము. దానిని బట్టి నీకు నెమ్మది లేదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తర్వాత రెండవదిగా ఈ స్త్రీకి శాంతి, సమాధానము లేకపోవటానికి రెండవ కారణం ఏంటంటే, చదవండి అదే వచనం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని. చాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే రెండవదిగా ఆమెకు ఎందుకు సమాధానము లేదు, నెమ్మది లేదంటే ఆమె అనేక మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. 12 ఏండ్ల నుండి
ఆ రోగము చేత బాధపడుతుంది. తర్వాత అనేక మంది వైద్యులను ఆశ్రయించింది. ఆ వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పల పడిందంట. ఎవరు ఏ మాట చెప్తే ఆ మాట లోబడింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమని చెప్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడిందంట. తిప్పలబడి 26వ వచనం, తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని, తనకున్నదంతా ఏం చేసుకుంది? అంతా ఖర్చు పెట్టేసుకుంది. తనకున్నటువంటి డబ్బంతా, ధనమంతా ఖర్చు చేసేసుకుంది. ఇంక ఇప్పుడు ఆమె దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. అసలే దేహములో రోగము, ఆ రోగం బాగు చేసుకోవడానికి ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. ఆ ఉన్న ఆస్తి మొత్తం అమ్మి ఆ డాక్టర్లకి పెట్టేసింది. ఇప్పుడు తన దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. రోగము తగ్గలేదు, ఉన్న ఆస్తి అంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తన దగ్గర ఏమీ లేదు, ఉన్నదంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు తన హృదయంలో ఆ శాంతి, నెమ్మది అనేది కనబడటంలే. ఒకప్పుడేమో రోగము చేత సమాధానము లేక నెమ్మది లేకుండా బ్రతికింది. ఇప్పుడు రోగము తగ్గలే, ఉన్న ఆస్తి అంతా ఏమైపోయింది? అంతా ఖర్చు అయిపోయింది. తన దగ్గర ఇప్పుడు ఏమీ మిగలలేదు. అందుకనే తన హృదయంలో అశాంతి, కలవరము, నెమ్మది లేనటువంటి పరిస్థితి తన హృదయంలో అధికమైపోయింది. నీ హృదయంలో కూడా నెమ్మది లేకపోవడానికి కారణం ఏంటంటే, నీకున్న బాధను బట్టి, నీకున్నటువంటి ఆ వేదన లేక శ్రమలను బట్టి నీవు కూడా ఏం చేసావు? ఎవరు ఏది చెప్తే అది చేసావు. ఆ వాస్తు బాగలేదు, ఈ వాస్తు బాగలేదు, అది బీక్ అక్కడ గట్టు, ఇది బీక్ ఇక్కడ గట్టు అని చెప్తే ఎంతమంది ఏం చేస్తూ ఉన్నారు? నిజమే గామాల్, నాకు ఈ సమస్యలకు కారణము ఈ వాస్తు బాగలేదు, కాబట్టి ఇది బీకి అక్కడ గడితే, అది బీకి ఇక్కడ గడితే మరి సమస్యలన్నీ పోతాయి అని చెప్పేసి నువ్వు ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎవరు చెప్తే అది నువ్వు ఎక్కడికి వెళ్ళముంటే అక్కడికి వెళ్ళి నీకున్న డబ్బంతా ఖర్చు పెట్టేసుకుని ఉండొచ్చు. కానీ నీ సమస్య పోలే, నీ బాధ పోలే, నీకున్నటువంటి వేదనలు పోలే. పోకపోగా ఇంకా అవి ఏమైపోయినాయి? ఎక్కువైపోయినాయి. ఎంతోమంది లోకములో అలాంటి వారి బాధలు, సమస్యలు పోతాయని వారు వీరు చెప్పిన మాటలు విని వారికి ఉన్నదంతా పోగొట్టుకొని ఇంకా అప్పు తెచ్చి ఖర్చు పెట్టి అప్పులు పాలైపోయి నెమ్మది లేక ఇంకా చస్తే మేలు, ఈ అప్పులు తీర్చలేం, ఈ బాధలు భరించలేం అని ఎంతోమంది మరి ఆత్మహత్యలు చేసుకోవటానికి పాల్పడుతూ ఉన్నారు. ఎంతోమంది జీవితాలు మనం చూస్తూ ఉన్నాం, ఎంతోమంది సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఈ స్త్రీ కూడా అదే పరిస్థితిలో ఉంది. తనకున్నటువంటి ఆస్తంతా అమ్మి డాక్టర్లకు పెట్టింది, కానీ అయితే తన రోగం మాత్రం ఏం కాలేదు? బాగవులే. బాగవుకుపోగా ఇంకేమైంది? చదవండి 26వ వచనం. తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. చూసారా? మూడవ కారణం ఏంటంటే ఆమెకు నెమ్మది లేకపోవటానికి. మొదటి కారణము తన దేహములో ఉన్న రోగం. రెండవ కారణము తనకున్న ఆస్తంతా అమ్మి ఖర్చు పెట్టేసుకుంది. ఇప్పుడు ఆస్తంతా పోయింది, ఇప్పుడు ఏమి లేదు, ఏం మిగలలేదు ఆమెకి ఇంకా. మూడవ కారణం ఏంటంటే, పోనీ ఆస్తి పోతే పోయింది, ఆరోగ్యం అన్నా బాగయిందంటే అది కూడా కాలే. ఏమైందంటే మరింత సంకటపడిందంట. అంటే ఆ రోగం ఇంకా ఎక్కువైంది, కానీ ఆ రోగము తగ్గలేదు. డబ్బంతా పోయింది, రోగం ఇంకా ఎక్కువైంది. ఇప్పుడు ఎట్లా ఉంటుంది చెప్పండి? ఆమె హృదయములో ఎంత నిరాశ, మరి ఎంత కృంగుదల ఆమె హృదయమును ఆవరించిందన్నమాట. కృంగిపోయింది, నిరాశలో ఆమె కృంగిపోయింది.
ఏంటి పరిస్థితి నాకు, ఏంటి ఈ బాధ నాకు, నా రోగము తగ్గకపోయా, నా ఆస్తంతా అయిపోయింది, కానీ నా రోగం ఇంకా ఎక్కువైపోయింది అని ఇప్పుడు తన యొక్క జీవితాన్ని మనం ఆలోచించినట్లయితే ఎంత నిరాశలో కృంగిపోయి ఉంటుంది. ఆమెకు నెమ్మది అనేది ఉంటుందా, సమాధానం అనేది ఉందా అంటే అవేవి తనలో లేదు. తర్వాత ఇంకా ఏమైందంటే ఆమె కృంగిపోయింది, నిరాశలో కృంగిపోయింది. ఆ రోగం ఎక్కువైపోయింది, నిరాశలో కృంగిపోయినటువంటి స్థితిలో ఇంకా నాకు ఎవరు సహాయపడతారు, ఇంకా నాకు ఎవరు మరి ఈ కృంగిపోయినటువంటి స్థితిలో నన్ను లేవనెత్తుతారో ఎవరు కనబడటంలే. నిరాశలో ఆమె దిగిపోయింది, అంత కలవరముతో నిండిపోయింది. అయితే ఎవరైతే కృంగిపోయి ఉంటారో వారిని లేవనెత్తేవాడు ఒక ఆయన ఉన్నాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. చూడండి, కీర్తనలు 146 8వ వచనం. 146వ కీర్తన. యెహోవా గ్రుడ్డివాని కనులు తెరువు చేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా కృంగిన వారిని ఏం చేస్తాడు? ఆయన లేవనెత్తుతాడు. ఈ లోకములో ఎవరు నీ కృంగుదల నుండి, నీ నిరాశ నుండి, నీకున్నటువంటి ఆ కష్టాల నుండి, బాధల నుండి విడిపించేవారు, లేవనెత్తేవారు లేకపోవచ్చు. అయితే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కృంగిపోయినటువంటి వారిని ఆయన లేవనెత్తేవాడు అని దేవుని వాక్యం చెప్తుంది. తర్వాత అదే 145వ కీర్తనలో చూడండి, 14వ వచనం చదవండి. యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కృంగిపోయిన వారందరినీ ఆయన లేవనెత్తేవాడు. ఈ స్త్రీ కృంగిపోయింది, నిరాశలో ఉంది. నా దేహములో ఈ రోగం బాగోలే, నా ఆస్తంతా అయిపోయింది, అయితే నా రోగం ఇంకా ఎక్కువైపోయింది అని కృంగిపోయింది. అలాంటి కృంగిదలలో ఉండేటువంటి ఆమె ప్రభువు దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఆమె తెలుసుకుంది, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి వినింది. చూడండి, చదవండి. ఆమె యేసును గురించి విని, ఆమె వినింది. ఏమని వినింది? యేసును గురించి వినింది. ఆయన కృంగిపోయే వారిని లేవనెత్తేవాడు, నిరాశలో ఉన్నవారిని ఆయన లేవనెత్తేవాడు అని వినింది. అంతేకాదు, ఇంకా ఏం వినిందంటే యేసు ప్రభువారు ఆయన ఏ ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నిటిని గురించి ఆమె వినిందనమాట. ఆయన ఏ కార్యాలు చేశాడో అంటే మనకు తెలుసు, సువార్తల్లో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరమైనటువంటి దేవుడు ఎవరూ చేయలేనటువంటి ఆశ్చర్య కార్యాలను జరిగించటము మరి అనేకులు చూశారు. చూసి అనేకులు చెప్పుకుంటూ ఉంటుండగా ఈ స్త్రీ వినింది. ఆయన ముడితే కుష్ఠరోగి శుద్ధుడైపోయాడంట. ఆయన పక్షవాయుతో వచ్చినటువంటి వ్యక్తితో, కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డాయి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళు అనగానే ఆ పక్షవాయు చేత 4 వ్యక్తుల చేత మోసుకొని తీసుకురాబడినటువంటి వ్యక్తి తన మంచం ఎత్తుకొని ఇంటికి వెళ్ళిపోయాడంట. దయ్యం పట్టినటువంటి వారిని ఆయన మాట చెప్పగానే 2000 దయ్యాలు ఆ వ్యక్తుల నుంచి వెళ్ళిపోయినాయంట. ఆయన చనిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్ళి చిన్నదానాలు లెమ్మనగానే ఆ చనిపోయినటువంటి చిన్న అమ్మాయి లేచిందంట. చనిపోయి 4 రోజులు అయిపోయినటువంటి లాజరు సమాధి చేయబడి సమాధిలో ఉన్నటువంటి ఆ కుళ్ళిపోయిన శవముతో లాజరు బయటికి రానగానే ఆ చనిపోయినటువంటి వాడు బ్రతికి బయటకు వచ్చాడంట. ఇవన్నీ వింటా ఉన్నప్పుడు, ఇవన్నీ ఆయన గురించి విన్నప్పుడు ఆమె యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలి అనేటువంటి ఆ తలంపు, ఆ కోరిక, ఆ ఆశ తన హృదయంలోనికి వచ్చిందన్నమాట.
ఆమెకు నెమ్మది లేదు, సమాధానము లేదు, మనశ్శాంతి లేదు. ఎందుకు లేదంటే 3 కారణాలు చెప్పుకున్నాం. ఒకటి, ఆమెకు శరీరములో ఉన్న రోగం. రెండవది, ఆమెకున్నదంతా ఆస్తంతా అమ్మేసి డాక్టర్లకు పెట్టేసింది. మూడవది, తన రోగం ఇంకా ఎక్కువైపోయింది. ఈ 3 కారణాలను బట్టి ఆమెకు నెమ్మది లేదు, సమాధానము లేదు. అయితే ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చిందన్నమాట. ఎట్లా వచ్చిందంటే, యేసు ప్రభుని గురించి ఆమె వినింది. ఏమని వినింది అంటే, ఆయన చేసినటువంటి కార్యాలు, అనేకులకు ఆయన చేసిన మరి అద్భుతాలు, ఆయన చేసిన మేలులు వినింది. ఆయన దయాళుడు, ఆయన ఎవరిని తృణీకరించాడు. ఆరాధన వర్తమానం మనం విన్నట్లు, ఆ కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అన్నప్పుడు ఆ కుష్ఠరోగిని అందరూ తృణీకరించారు, కానీ ఆయన మాత్రం తృణీకరించలేదు. ఆయన ఆ కుష్ఠరోగిని మరి చేర్చుకున్నాడు. నాకు ఇష్టమే అని ఆ కుష్ఠరోగిని ముట్టాడు. కాబట్టి ఆయన ఎవరిని తృణీకరించడంట. ఆ కుష్ఠరోగిని ముట్టగానే శుద్ధుడైపోయాడంట అని వినింది. తన హృదయంలో అనుకుంది, నేను కూడా ఆయన దగ్గరకు వెళ్తాను. తర్వాత మనం గమనించినట్లయితే ఆమె నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, చాలండి. ఇప్పుడు ఆమె ఒక తీర్మానం చేసుకుంది. ఒకటి, వినింది ఆయన గురించి. రెండవది, తీర్మానం చేసింది. ఏం తీర్మానం చేసింది? నేను కూడా స్వస్థత పొందాలి. ఆయన అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను బాగు చేశాడు అని వినింది. ఇప్పుడు తన హృదయంలో తనకు కూడా ఒక తీర్మానం, ఒక కోరిక వచ్చింది. ఏంటంటే, నేను కూడా స్వస్థత పొందాలి, నేను కూడా బాగవ్వాలి. బాగవ్వాలంటే నేను ఆయన దగ్గరికి పోవాలి. ఆయన దగ్గరికి వెళ్తేనే నేనేమవుతానంటే బాగవుతాను. ఆయన దగ్గరికి వెళ్ళకుండా నేను బాగు చేయబడలేను అనేటువంటి విషయం ఆమెకు అర్థమైంది. అందుకని ఇప్పుడు అనుకుంటుంది తన హృదయంలో. ఏమనుకుంటుందంటే, ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకుంది. అనుకొని ఏం చేసింది? ఆ జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. ఇప్పుడు ఆమె ప్రభు దగ్గరికి రావటానికి ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన చుట్టూ జన సమూహాలు ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు, కిక్కిరిసిపోయారన్నమాట ప్రజలు. ఇప్పుడు వారందరిని దాటుకొని ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే మరి ఎంతమంది ఆమెను వెనక్కి నెట్టుంటారు, ఎంతమంది ఆమెను గద్దించుంటారు, ఎంతమంది ఆమెను త్రోసివేస్తుంటారు. అంటే ఎన్నో ఆటంకాలు తనకు ఎదురైనాయి. కాబట్టి ప్రభువు దగ్గరికి ఒక వ్యక్తి రావాలంటే అంత సులభము కాదు. చాలామంది రావాలనుకుంటారు, కానీ అయితే ఆటంకం ఎదురవగానే ఏం చేస్తారు? ఇంకెక్కడ వెళ్తాములే, ఇంతమంది ఉన్నారు జన సమూహము, ఎక్కడ వెళ్తాను నేను? ఇంతమంది ఇన్ని మాటలు అంటున్నారు, ఇంత హేళన చేస్తూ ఉన్నారు, ఇంత ఎగతాళి చేస్తూ ఉన్నారు, నువ్వు కూడా బైబిల్ పట్టుకున్నావా, నీవు కూడా చర్చికి వెళ్తున్నావా అని ఎంతమంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎక్కడ వెళ్తాములే అని ఆటంకాల చేత ఆటంకపరచబడి ప్రభు దగ్గరకు రాకుండా ఆగిపోయిన వారు ఎంతోమంది ఉన్నారన్నమాట. ప్రభు దగ్గరికి రావాలంటే ఆటంకాలు ఉంటాయి. అయితే ఈ స్త్రీ యొక్క హృదయంలో ఒక తీర్మానం ఉంది. ఏంటి ఆ తీర్మానం అంటే, ఎట్లయినా సరే నేను ఆయన దగ్గరగా పోయి ఆయన వస్త్రపు చెంగు ముట్టి నేను స్వస్థత పొందాలి, నేను బాగవ్వాలి అనేటువంటి ఆ కోరిక, ఆ తీర్మానము, బలమైనటువంటి తీర్మానము తన హృదయంలో ఉంది. కాబట్టి ఏ ఆటంకము కూడా ఆమెను ఆపలేకపోయింది. కాబట్టి నీ హృదయములో ఈ బలమైనటువంటి తీర్మానం నీకు కలిగి ఉంటేనే ప్రభు దగ్గరకు నీవు రాగలవు. లేకపోతే మధ్యలోనే ఆయన దగ్గరకు రాకుండానే ఆగిపోయేటువంటి వారు ఎంతోమంది ఉన్నారన్నమాట. ఈ బలమైన తీర్మానం ఉందా?
ఈ తీర్మానం నీకు ఉండాలంటే నీవు మొట్టమొదటిగా ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన మాటల యందు నమ్మకం ఉంచాలి. ఆయన ఒక్కడే నాకు నెమ్మదినివ్వగలడు, ఆయన ఒక్కడే నాకు సమాధానాన్ని ఇవ్వగలడు, ఆయన ఒక్కడే నాకు మనశ్శాంతినివ్వగలడు, ఆయన ఒక్కడే నా పాప రోగాన్ని నుంచి నన్ను విడిపించగలడు అనేటువంటి నమ్మకం నీ హృదయంలో ఉంటే నీవు కూడా గట్టి తీర్మానము కలిగి ఉంటావు. ఏం తీర్మానం అంటే, ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎవరు ఎన్నన్నా నేను ఆయన దగ్గరికి వెళ్ళటం మాత్రం ఆపను, నేను ఆగిపోను అని నీవు ముందుకెళ్తావు. ఈమె హృదయములో అటువంటి నమ్మకము కలిగి అటువంటి తీర్మానం చేసింది. ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను ఆయన దగ్గరికి వెళ్ళి తీరతాను అని తీర్మానం చేసింది. కాబట్టే ప్రభు దగ్గరికి వెళ్ళగలిగిందను. చదవండి 28వ వచనం. ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టినా బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి, అంటే అధిగమించింది ఆ జనసమూహాలందరినీ, ఆటంకాలన్నిటినీ కూడా ఆమె అధిగమించి ప్రభు దగ్గరికి వచ్చిందనమాట. ఒకటి విన్నది, రెండవది తీర్మానం చేసింది, మూడవది ఆటంకాలను ఏం చేసింది, అధిగమించింది. కాబట్టే ప్రభు దగ్గరికి రాగలిగింది. నాలుగవది చూడండి, అదే మార్కు సువార్త 5వ అధ్యాయము 28వ వచనములోనే ఆయన వెనుకకు వచ్చి, ఆయన వస్త్రము అంటే ఆయన వెనుకకు వచ్చి అంటే ఆయన దగ్గరకు వచ్చేసింది, ఆయనకు వెనకాలకు వచ్చేసింది. ఆటంకాలన్నిటిని అధిగమించి ఆయన దగ్గరకు వచ్చింది, ప్రభు దగ్గరకు వచ్చేసింది అనమాట. అంటే ఆమెలో ఉన్న విశ్వాసము, ఆమెలో ఉన్న తీర్మానము ఆటంకాలన్నిటినీ జయించి ప్రభు దగ్గరకు తీసుకొచ్చింది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చదవండి. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. చాలామంది ఏమంటే, ఆయన దేవుడైతే ఆయనే నా దగ్గరికి రావచ్చు కదా, ఆయన దేవుడైతే ఆయనే వచ్చి ముందు నాకు సహాయం చేయొచ్చు కదా, ఆయన దేవుడైతే ఆయనే వచ్చి నన్ను ఆయన దగ్గరికి తీసుకొచ్చుకోవచ్చు కదా అని చాలామంది వాదిస్తూ ప్రశ్నలు వేస్తూ ఉంటారనమాట. దేవుని వాక్యం చెప్తా ఉంది, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడనమాట. నువ్వు రాకుండా, నీవు అడిగేయకుండా ఆయన ఎట్లా వస్తాడు? ఈ స్త్రీ తీర్మానం చేసింది, నమ్మింది, తీర్మానం చేసుకుంది, నేను ఎట్లయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళాలి అని. మరి ఎన్నో ఆటంకాలు ఉన్నప్పటికీ ఆ జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన దగ్గర నిలబడిందనమాట. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి మనం వెళ్తామో ప్రభు మన దగ్గరికి ఆయన వస్తాడనమాట. తర్వాత చూడండి, అదే 8వ వచనము 28వ వచనములో చదవండి. వచ్చి ఏం చేసింది? వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. అంటే ఇప్పుడు విశ్వాసముతో ఆమె ఏదైతే తీర్మానం చేసిందో ప్రభు దగ్గరకు వచ్చి ఆమె ఏం చేసింది? ఆయన వస్త్రాన్ని ముట్టింది. విశ్వాసము అది జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. విశ్వాసముతో ఎప్పుడైతే ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో వెంటనే ఏం జరిగిందంటే 29 చదవండి. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో ఆ బాధ నివారణ. అనగా ఎప్పుడైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుందో ఆయనలో ఉన్న జీవం ఆమెలోనికి ప్రవహించిందనమాట. ఆమెలో ఉన్న జీవం, ఆయనలో ఉన్న జీవము ఆమెలోనికి వచ్చేసింది. వెంటనే తన బాధ నివారణ అయిపోయింది. తన రక్తధార కట్టెను అని రాయబడింది. అనగా
ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, తనకున్న ఆస్తంతా అమ్మి డాక్టర్ల దగ్గర పెట్టింది. కానీ ఎవరి వలన కాలే, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయినారు. ఎవరు కూడా ఆమె బాధను తీసివేయలేకపోయినారు. ఇంకా బాధ ఎక్కువైపోయింది. వారంతా ఇంకా తన బాధను ఎక్కువ చేశారు తప్ప ఆ బాధను తక్కువ చేయలేకపోయినారు. ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసముతో ఆ వస్త్రపు చెంగు ముట్టగానే ఆమెలో ఉన్న విశ్వాసము, ప్రభువులో ఉన్నటువంటి ఆ జీవము, ఆ శక్తిని ఆ విశ్వాసము ద్వారా తన లోపలికి వచ్చింది. ఎప్పుడైతే తన లోపలికి ఆ ప్రభు యొక్క జీవం వచ్చిందో వెంటనే తను బాగుపడిపోయిందన్నమాట. నీవు కూడా విశ్వాసముతో ప్రభు దగ్గరకు వస్తే నీ విశ్వాసము నీ పాపపు రోగాన్ని, నీకున్న సమస్యలను, నీకున్న బాధను నివారణ చేసేది ఏంటంటే నీ విశ్వాసం. ఆయన మీద నీకుండే విశ్వాసం, నమ్మకం. ఈ విశ్వాసము లేకుండా, ఆయన మీద నమ్మకము లేకుండా నువ్వు ఎన్ని ఏండ్లు, ఎన్ని సంవత్సరాలు వచ్చినా కానీ నీ బాధ నివారణ కాదు, నీ సమస్య తొలగిపోదు, నీ పాపపు రోగము నీ నుండి విడిచిపోదు, నీకు మనశ్శాంతి కలగదు, నిజమైన నెమ్మది నీ హృదయంలో కలగదు. ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే విశ్వాసముతో వచ్చినప్పుడే. ఆయన దగ్గరకు విశ్వాసముతో వస్తే ఆయనలో ఉన్న శక్తి నీలో కార్యము జరిగిస్తుందన్నమాట. ఇక్కడ ఆమె ఎప్పుడైతే ముట్టిందో విశ్వాసముతో వెంటనే ఆమె బాగుపడింది. ఆమె రక్తధార కట్టింది. చదవండి మరొకసారి ఆ మాట. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనేను. అంటే ఆమె బాగైపోయింది. ఏం చేసింది? ఏం చేయలే, విశ్వాసముతో ఆయన దగ్గరకు వచ్చిందంతే. ఆయన వస్త్రాన్ని ముట్టింది, ఆమె బాగైపోయింది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈమెకు రక్షణ దొరికింది. ఆమెకు రక్షణ ఎట్లా వచ్చింది అని మనం గమనించినట్లయితే ఆమె రక్షణకు మరి మనుషులు ఎవరు సహాయపడలే. చూడండి, అదే మార్కు సువార్త 5వ అధ్యాయం 30వ వచనం చదవండి. 30-31. జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టిదని ఎవరని అడుగుచున్నావా అనిరి. చాలు. ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు? ఇంతమంది వచ్చి నీ మీద పడతా ఉంటే నన్ను ముట్టింది ఎవరు అంటున్నావే. అంటే అసలు ఈ శిష్యులకు ఆ స్త్రీ సంగతే తెలియదు. శిష్యులు ఆమెకు ఏ సహాయం చేయలేదు. అక్కడ ఈ శిష్యులకు ఆమెకు అసలు ఏ అక్కర ఉంది, ఏ అవసరత ఉందో కూడా ఆ శిష్యులకు తెలియదు. కాబట్టి మనుషులు ఎవరు కూడా నీకు సహాయము చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. మనుషులు ఎవరు నీకు సహాయము చేయలేరు, అలాంటి పరిస్థితులు ఉంటాయి. అయితే ఎవరు నీకు సహాయము చేయలేకపోయినా నీకు సహాయము చేసేటువంటి వ్యక్తి, నీ అవసరం తీర్చే వ్యక్తి, అది ఏ అవసరమైనా, నీ అవసరం ఏదైనా సరే అది తీర్చలేదంటూ ఏది లేదు. ఆయన తీర్చలేనిది ఏది లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఏ మనిషి నీ అక్కర ఎరగలేకపోవచ్చు, దాన్ని తీర్చలేకపోవచ్చు, కానీ నువ్వు ఏ అక్కర కలిగి ఉన్నా, ఏ అవసరములో ఉన్నా దానిని తీర్చే వ్యక్తి ఒకే ఒక ఆయన, ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఇక్కడ ఈ స్త్రీకి శిష్యులు ఏ సహాయము చేయలేకపోయినారు. ఆమెకు అసలు ఏ అక్కర ఉందో కూడా తెలియదు వారికి. కాబట్టి మనుషులు నీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ ప్రభు ఒక్కడే నీకు సహాయము
చేయగలడు. అది ఏ సహాయమైనా కావచ్చు, నువ్వు కలిగి ఉన్న ఏ అక్కరైనా కావచ్చు, ఆయన ఒక్కడే తీర్చగలడు. ఈ నమ్మకం నీకు ఉండాలి. అయితే ఇక్కడ రెండవది, ఆమెకు, ఆ స్త్రీకి ఈ రక్షణ రావటానికి రెండవ కారణం ఏంటంటే, ఆమె బాధ నివారణ అయిపోయి స్వస్థత పొందింది, తర్వాత రక్షణ కూడా పొందింది. సమాధానముతో వెళ్ళు అని ప్రభు చెప్పాడు. దానికి కారణం, రెండవ కారణం ఏంటంటే, ఆమె 30వ వచనంలో ప్రభు అన్నాడు, ఏమన్నాడు? వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా. అంటే యేసు ప్రభుకు తెలియదా? ఆయన వస్త్రాలు ముట్టింది ఎవరో ఆయనకు తెలియదా? ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవాతి దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ భూమి మీద ఆయన జీవించినప్పుడు కూడా దేవుడే. ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణముగా ఆయన దేవుడిగా ఈ భూమి మీద బ్రతికాడనమాట. అందుకే ఆయన దైవత్వాన్ని గురించి చెప్పేటువంటి మరి సంగతులు ఎన్నో బైబిల్లో మనం చూస్తాం. ఆయన ఇప్పుడు మనం చెప్పుకోలేం. కాబట్టి ఆయన దేవుడు, ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు కూడా అన్నమాట. ఆయనకు తెలుసు ఆయన ఎవరు ముట్టారో ఆయనకు తెలుసు. తెలిసినా కానీ ఎందుకు అడిగాడు? ఆయనకు తెలుసు అని ఎట్లా మనకు తెలుసు అని చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24, 25 చదవండి. అయితే యేసు అందరినీ ఎరిగిన వాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. చాలని, యేసు అందరినీ ఎరిగినవాడు. అందరినీ ఎరుగు. నీ గురించి, నా గురించి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని గురించి ఆయనకు తెలుసు. అందరినీ అంటే ఈ లోకంలో ఉన్న అందరినీ ఆయన ఎరుగునన్నమాట. కాబట్టి ఆయనకు తెలుసు. అందుకనే మరి యేసు ప్రభు దగ్గరికి నతనయేలు వచ్చినప్పుడు ఫిలిప్పుతో చెప్పాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఎట్లా తెలుసు అంటే, ఆ ఫిలిప్పు నిన్ను పిలవకముందే అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచి తిని, అంతకుముందు ఎప్పుడు చూడలే. అయితే నతనయేలు ఆశ్చర్యపోయాడనమాట. అంటే ప్రభువుకు అందరినీ ఆయన ఎరుగునన్నమాట. ప్రభు అందరినీ ఎరుగును, అందరూ తెలుసు ఆయనకు. తర్వాత చదవండి, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని యొక్క ఆంతర్యాన్ని ఎరిగినవాడు. మనుషుని యొక్క హృదయం అంతా ఆయనకు తెలుసు. నీ హృదయం అంతా తెలుసు. నీ హృదయం ఎవరికి తెలియకపోవచ్చు. నీ హృదయం నీ భార్యకు తెలియకపోవచ్చు. నీ హృదయం నీ భర్తకు తెలియకపోవచ్చు. నీ హృదయాన్ని ఎవరికి తెలియకుండా కప్పిపెట్టుకోవచ్చు. అయితే ఆయన నీ హృదయాన్ని ఎరిగినవాడు, నీ ఆంతర్యాన్ని ఎరిగినవాడు, నీ ఆలోచనలను ఎరిగినవాడు, నీ తలంపులను ఎరిగినవాడు, నీ ఊహలను ఎరిగినవాడు. ఇంకా చెప్పాలంటే నీలో తలంపు పుట్టక ముందే ఆయనకది తెలుసంట. నీకు ఇంకా తెలియదు అది, ఇది నాకు వస్తుందని, కానీ ఆయనకు అంతగా ఎరిగినటువంటి దేవుడు. తర్వాత 25లో అన్నాడు, చదవండి, గనుక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. మనుషుల గురించి ఎవరి గురించి ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిని ఎరిగినవాడు. మరి ఇప్పుడు ఆ స్త్రీని గురించి ఎరగడు ఆయన? అందరిని ఎరిగినటువంటి ఆ ప్రభువు ఆయనను ముట్టినటువంటి స్త్రీ గురించి తెలియదా అంటే తెలుసు. ఆమె తెలుసు, ఆమె అక్కర తెలుసు, ఆమె హృదయంలో ఉన్న వేదన తెలుసు, ఆమె హృదయంలో ఉండే కలవరము తెలుసు, అన్నీ తెలుసు అన్నమాట. ప్రభువుకు తెలుసు. మరి ఎందుకు అడిగాడు? ఎందుకు అడిగాడంటే ఆమె నోటితో ఆమె ఒప్పుకోవాలని. అది ప్రభు యొక్క ఉద్దేశం. ఒక వ్యక్తికి రక్షణ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చి
తన నోటితో తను ఒప్పుకుంటారో అప్పుడే రక్షణ దొరుకుతుంది. నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోతే, ప్రభు దగ్గరకు వచ్చిన, ఆయనను ముట్టిన, నీ నోటితో నీవు ఒప్పుకోకపోతే, ఆమె గన ఒకవేళ ఆ సమయంలో భయపడి, మనుషులకో లేక ప్రభువుకో భయపడి తను ఒప్పుకోకుండా అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటే, ఆమెతో ప్రభు ఆ మాట చెప్పుండేవాడా? ఏ మాట? 34వ వచనంలో ప్రభు చెప్పిన మాట చదవండి. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఈ మాట చెప్పుండేవాడా? చెప్పేవాడు కాదు. అయితే ఇక్కడ ఆమె వచ్చి ఒప్పుకుంది. ఏం చెప్పింది? తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పింది. ఇప్పుడు తన నోటితో తాను ఒప్పుకుంటా ఉంది. నీ సంగతి అంతా చెప్పకపోతే, నీ హృదయంలో ఉన్నదంతా నువ్వు ఆయనకి చెప్పకపోతే, నీ నోటితో నువ్వు ఒప్పుకోకపోతే ఈ రక్షణ నీకు రాదు. ఈ పాపపు రోగము నీ నుండి విడిచిపెట్టదు. పాప క్షమాపణ నీకు కలగదు. ఎప్పుడు నీకు పాప క్షమాపణ, రక్షణ కలుగుతుందంటే నీ నోటితో నువ్వు ఒప్పుకున్నప్పుడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. నీ నోటితో ఒప్పుకోకపోతే నీ పాపాన్ని, నీ చెడు జీవితాన్ని, నీ హృదయములో ఉన్న చెడుగును ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే నీకు రక్షణ దొరకదు. ప్రభు ఎందుకు అడిగారు ఎవరు నన్ను ముట్టింది అని? ఆయనకు తెలియక కాదు, ఆయనకు సమస్తము తెలుసు. అందరిని ఎరిగినవాడు. ఆమె హృదయం యొక్క అక్కరంతా తెలుసు. నీ హృదయము కూడా ఆయనకు తెలుసు, నీ ఆలోచన తెలుసు. అయితే ప్రభు నీ నోటితో నీవు ఒప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు అనమాట. ఒప్పుకుంటేనే రక్షణ. నీవు ఒప్పుకోకుండా దాన్ని కప్పిపెట్టుకుంటూ ఎంతకాలము దేవుని మందిరానికి వచ్చి వెళ్తున్నా నీకు రక్షణ దొరకదు. నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత నిత్య జీవాన్ని అనుభవించలేవు. ఎందుకంటే నీ నోటితో ఒప్పుకోకుండానే, కప్పిపెట్టుకుంటూనే బ్రతుకుతున్నావు. నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకుండానే ఆ పాపమును హృదయంలో దాచిపెట్టుకుని బ్రతుకుతున్నావు. అందుకే నీకు నిజమైన నెమ్మది దొరకటంలే. నీకు నిజమైన సమాధానము నీ హృదయంలో లేదు. నీ హృదయంలో కలవరము, అశాంతి, నెమ్మది లేదు. జీవితం పైన విరక్తి, బ్రతకటం కంటే చస్తే మేలు అని ఆలోచిస్తున్నావు. దానికి కారణం ఏంటంటే నీ హృదయములో ఉన్న పాపాన్ని ఒప్పుకోవటం. ప్రభు దగ్గరికి వస్తున్నావు, మంచిదే. అయితే ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోకుండా ఎంతకాలం వచ్చేనా ఉపయోగం లేదు. నీ పాపాన్ని ఒప్పుకోకుండా 40 ఏండ్ల నుంచి రావచ్చు, 50 ఏండ్ల నుంచి రావచ్చు, నీ పాపం ఒప్పుకోకపోతే ప్రభు అంటాడు, నీవెవరో నాకు తెలియదు. ఇంతకాలం వచ్చాను కదా ప్రభు నీ మందిరానికి, 40 ఏండ్లు వచ్చాను ప్రభువా. ఈ మందిరం కట్టేటప్పుడు ఎంత ప్రయాసపడ్డాను ప్రభువా, ఎంత సమర్పించుకున్నాను ప్రభువా. ప్రభు అంటాడు, నీవెవరో నాకు తెలియదు. ఎందుకు తెలియదు? నీ నోటితో నీవు నీ పాపాన్ని ఒప్పుకోలేదు, నీ నిజస్థితిని ఒప్పుకోలేదు. నువ్వెంత కాలం వచ్చినా నీ పాపాన్ని కప్పిపెట్టుకుంటూనే బ్రతికావు, పాపాన్ని విడవకుండానే బ్రతికావు, పాపములోనే జీవిస్తూ ఉన్నావు, రహస్యముగా పాపములో బ్రతుకుతున్నావు. పైకేమో నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా నువ్వు కనపరుచుకుంటున్నావు. అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి పోవుడని ప్రభు చెప్తాడనమాట. కాబట్టి ఇక్కడ ప్రభు ఆ మాట అడగటంలో ఉన్న ఉద్దేశం అది. ఆమె ఒప్పుకోవాలి, తన నోటితో తను ఒప్పుకోవాలి. ఆ స్త్రీ వచ్చి ఏం చేసింది? తన నోటితో తన సంగతి అంతా
చెప్పుకుంది. నువ్వు చెప్పావు ఎప్పుడైనా ప్రభు దగ్గర నీ సంగతి అంతా ఏది మరుగు చేయకుండా, ప్రభువా నా బ్రతుకు ఇది, ప్రభువా నా హృదయం ఇది, నా చెడు జీవితం ఇది, నా పాపం ఇది, ఎప్పుడైనా ప్రభు దగ్గర నీ జీవితం అంతా, నీ చెడుతనమంతా ప్రభు దగ్గర చెప్పావా? చెప్తేనే రక్షణ. చెప్పకపోతే, ఒప్పుకోకపోతే, విడిచిపెట్టకపోతే రక్షణ లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆమె తన సంగతి అంతా ప్రభువుకు చెప్పుకుందో అప్పుడు ప్రభు ఏమన్నాడు? కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఇప్పుడు ఆ ప్రభు ఆమెతో ఏమన్నాడంటే కుమారి అని పిలిచాడు. కుమారి అంటే అర్థం ఏంటి? కుమారి అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దేవుని కుటుంబములో ఆమెను ఒక సభ్యురాలుగా చేసేస్తాడనమాట. ఇప్పటి నుండి నువ్వు నా కుమార్తెవు అని ప్రభు ఆమెతో చెప్తా ఉన్నాడు. దేవుని కుటుంబములో ఒక సభ్యురాలైపోయింది. ఎప్పుడైతే నీ పాపము నీవు ఒప్పుకుంటావో, నీ పాపాన్ని ప్రభు దగ్గర విడిచిపెడతావో, అప్పుడు ప్రభు నీ పాపాలు క్షమించి నిన్ను దేవుని కుటుంబంలోనికి చేర్చుకుంటాడనమాట. దేవుని కుటుంబంలోనికి వస్తావు. అంతవరకు ఏ కుటుంబంలో ఉన్న? సాతాను యొక్క కుటుంబంలో ఉన్న పాపములో బ్రతికేటువంటి వారందరూ కూడా సాతాను యొక్క పిల్లలు. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని ప్రభు చెప్పాడనమాట. పాపములో బ్రతికే వారందరూ కూడా సాతాను యొక్క కుటుంబములో ఉన్నారు. ఈ సాతాను కుటుంబములో నుండి దేవుని కుటుంబంలోనికి నీవు రావాలంటే నీవు నీ సంగతి అంతా ప్రభు దగ్గర చెప్పుకోవాలి, నీ నోటితో ఒప్పుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు నిన్ను క్షమించి నిన్ను తన కుటుంబంలోనికి ఆహ్వానిస్తాడనమాట. ఆ కుటుంబంలో ఒక సభ్యునిగా చేస్తాడు. ఇప్పుడు దేవుని కుటుంబంలో ఎవరైతే చేర్చబడతారో వారే దేవుని యొక్క రాజ్యములో, దేవుని ఇంటిలో, ఆ పరలోకములో ప్రవేశించడానికి వారికే అధికారం ఉంది. దేవుని కుటుంబంలోనికి రాకుండా దేవుని ఇంటిలో మనం ప్రవేశించలేం. దేవుని ఇల్లు అంటే పరలోకం. అందుకే యేసు ప్రభు చెప్పాడు, నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఆ ఇల్లు ఏంటంటే పరలోకం. తండ్రి ఇల్లు పరలోకం. ఆ ఇంటిలో నీవు ఉండాలంటే ఆయన కుటుంబంలోనికి రావాలి. వచ్చావా? నువ్వు చెప్పగలవా? నేను దేవుని కుటుంబంలోనికి వచ్చాను, నేను దేవుని కుటుంబంలో ఒక సభ్యురాలిని, అనగా సంఘము అనే శరీరములో నేను ఒక అవయవము అని నువ్వు చెప్పగలవా? అట్లా చెప్పాలంటే నీవు నీ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకే మారు మనసు పొందే ఒక్క పాప విషయమై పరలోకమంతా సంతోషిస్తుందంట. ఎందుకు? ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకొని మారు మనసు పొందుతావో దేవుని కుటుంబంలో చేర్చబడతావు, నీ పేరు పరలోకంలో రాయబడుతుంది. అప్పుడు పరలోకమంతా సంతోషిస్తుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఆమె ఏమైపోయిందంటే దేవుని కుటుంబంలో ఒక సభ్యురాలు అయిపోయింది. అందుకే ప్రభువును కుమారి అని పిలిచాడు. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే 34 చదవండి. ఇక్కడ ప్రభు ఇంకేం చెప్పాడంటే, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఎప్పుడైతే ప్రభు చెప్పాడో ఆ క్షణము నుండే ఆమె నిజమైనటువంటి సమాధానం, నిజమైనటువంటి మనశ్శాంతి, మరి నిజమైనటువంటి నెమ్మది తన హృదయంలో అనుభవించింది. అంతవరకు తనకు ఆ నిజమైన సమాధానము లేదు, నెమ్మది లేదు. ఎప్పుడైతే తన నోటితో తను ఒప్పుకుందో, ప్రభు ఎప్పుడైతే కుమారి అని పిలిచి సమాధానము గలదానవై పొమ్ము అని చెప్పాడో, అప్పటి నుండి తన హృదయము సమాధానముతో నిండిపోయింది. సమాధానము లేకుండా వచ్చింది, నెమ్మది లేని హృదయముతో వచ్చింది, కలవరముతో వచ్చింది, అశాంతితో వచ్చింది, నిరాశలో కృంగిపోయి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తూ ఉంది? సమాధానముతో ఆమె వెళ్తూ ఉందన్నమాట. కారణం ఏంటంటే ఆమె సరైన వ్యక్తి దగ్గరికి వచ్చింది, విశ్వాసముతో వచ్చింది,
ఆటంకాలు ఎన్ని ఎదురైనా వాటిని అధిగమించి వచ్చింది. విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ప్రభు దగ్గర తన స్థితి అంతా చెప్పుకుంది. తన గురించి ఏది కప్పిపెట్టుకోకుండా, ఏది దాచిపెట్టుకోకుండా, ఏది సిగ్గుపడకుండా తన స్థితి మొత్తము ప్రభు దగ్గర చెప్పుకుంది. ఆ కారణాన్ని బట్టి ప్రభు ఆమెను మరి కుమారి అని పిలిచాడనమాట. అంటే ఇప్పటి నుండి నీవు నా కుమార్తెవు, నా కుటుంబంలో నీవు ఒక సభ్యురాలు అన్నాడు. ఇది మొదలుకొని నీవు సమాధానంగా బ్రతుకు అని ఆమెతో చెప్పాడనమాట. సమాధానము గలదానవై పొమ్ము అని. కనుక ఆ క్షణము నుండి ఆమె హృదయంలో సమాధానం వచ్చింది. నీకు కూడా సమాధానం కావాలా? ఈ క్షణంలోనే ప్రభు నీకు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే నీవు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు. నీ స్థితి అంతా ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఈ క్షణములోనే కలవరాన్ని తొలగించి నీ హృదయంలో నెమ్మది, సమాధానమును ప్రభు నీకు ఇస్తాడనమాట. తర్వాత ఇంకా మనం గమనించినట్లయితే ఆమె విశ్వాసమే ఆమెను ఏం చేసింది? బాగు చేసింది అనమాట. ఆమెలో ఉండేటువంటి విశ్వాసం ఆమెకు స్వస్థతనిచ్చిందనమాట. అందుకే అన్నాడు ప్రభు ఆ మాట. అక్కడ చదవండి ఆ మాట, చివరి మాట. కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. ఆమెలో ఉన్న విశ్వాసం ఆమెను స్వస్థపరిచిందన్నమాట. ఇప్పుడు ఆమె మార్పు చెంది అక్కడి నుండి తిరిగి వెళ్ళింది. కనుక ప్రభు దగ్గరకు విశ్వాసముతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మార్పు చెంది తిరిగి వెళ్తారు. విశ్వాసము లేకుండా ఎంతకాలం వచ్చినా నీలో ఏ మార్పు కనబడదు. నీలో మార్పు కనబడాలంటే విశ్వాసం నీలో ఉండాలి. ప్రభు మీద నమ్మకం నీలో ఉండాలి. ఈ విశ్వాసము లేకపోతే ఏ మార్పు కనబడదు. ప్రభు దగ్గర నుంచి నీవు ఏ మేలు పొందలేవు. నువ్వు ఎట్లా వచ్చావో అట్లాగే వెళ్ళిపోతావు. మొట్టమొదటిగా నువ్వు పరీక్షించుకోవాల్సిందంటే, నేను ఎట్లా వస్తున్నాను, ఎందుకు వస్తున్నాను? ఆయన మీద నమ్మకంతో వస్తున్నాను, లేకపోతే ఏదో వెళ్తే ఏమన్నా చేస్తాడేమో. ఆమె అట్లా అనుకోలే. ఆ స్త్రీ ఒకవేళ ఆయన బాగు చేస్తాడేమో చూద్దాం అని వెళ్ళిందే, వెళ్ళాలి. అట్లా వెళ్ళుంటే ఆమెకు రక్షణ దొరికేది కాదు. ఒకవేళ చూద్దాం, ఇన్ని చూసాం కదా, ఇంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఎక్కడ కూడా వెళ్ళి చూద్దాం అనుకుంటే ఆమె విశ్వాసంతో వచ్చింది, నమ్మింది అంతే. విశ్వాసముతో వచ్చింది, వినింది, వినటం వలన విశ్వాసము కలుగుతుంది. కానీ ఆ విశ్వాసముతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఎన్ని ఆటంకాలను అధిగమించింది. ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టింది. ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసింది. ఇప్పుడు తన మార్పు చెంది తిరిగి వెళ్ళిందన్నమాట. కాబట్టి ఈ సమయంలో మనలో మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎంతకాలం నుండి వస్తూ ఉన్నావు మందిరానికి, అయితే నీలో ఏమైనా మార్పు కనబడుతుందా? అంతకుముందు జీవితానికి ఇప్పటి జీవితానికి ఏదైనా మార్పు ఉందా? ఎవరైనా నీ గురించి సాక్ష్యం చెప్తున్నారా? నువ్వెంత మారిపోయావు, నీ మాటలు ఎంత మారిపోయినాయి, నీ ప్రవర్తన ఎంత మారిపోయింది, నీ బ్రతుకు ఎంత మారిపోయింది అని ఎవరైనా చెప్తున్నారా? అట్లా చెప్పకపోతే ఇంకా నీ రక్షణ విషయంలో డౌట్ అన్నమాట. నువ్వేదో నామకార్థంగా వచ్చి వెళ్తా ఉన్నావు. నీ జీవితంలో ఏ మార్పులు లేకుండా కేవలం వచ్చి వెళ్తా ఉన్నావంటే నేను నువ్వు పరీక్షించుకోవాలి. అట్లానే బలలో పాలు పొందితే అది నీకు క్షేమము కలగదు. నీకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నావు. ఎవరి కొరకు బల్లంటే మార్పు చెందిన వారి కొరకు, జీవితం మార్చబడిన వారి కొరకు, బ్రతుకు మార్చబడినటువంటి వారి కొరకు బల్ల. నీ బ్రతుకు మారకుండా, నీలో ఏ మార్పు కనబడకుండా బలలో పాలు పొందటానికి నీకు అర్హత లేదు. కాబట్టి ఈ తలంపులతో మనం పరీక్షించుకొని బలలో పాలు పొందుతాం. మోకరించండి, దయచేసి అందరూ మోకరించి కళ్ళు మూసుకునండి. ఈ వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం. ప్రియమైన సహోదరుడా, సహోదరి,
దేవుని సన్నిధికి వస్తున్నావు, మంచిదే. ఎంతో కాలం నుంచి వస్తూ ఉన్నావు, మంచిదే. అయితే నీలో మార్పు ఉందా? నీ పాపమును ప్రభు దగ్గర ఒప్పుకున్నావా? కప్పిపెట్టుకొని వెళ్ళిపోతున్నావా? ఒప్పుకోకుండానే రహస్య పాపములోనే జీవిస్తూ ఉన్నావా? అందుకే నీకు నెమ్మది లేదు, సమాధానము లేదు, కలవరం. నీ కలవరాన్ని, నీ సమస్యను తొలగించే వ్యక్తి యేసు ప్రభు ఒక్కడే. ఏ మనిషి నీకు సహాయము చేయలేడు. యేసు ప్రభు ఒక్కడే నీకు సహాయము చేయగలడు. ఆయన దగ్గరకు వచ్చి నీ స్థితి అంతా చెప్పుకో, ఒప్పుకో. ప్రభువా, నా నిజస్థితి ఇది అని నీ పాపాల విషయమై పశ్చాత్తాపముతో ఒప్పుకుంటే ప్రభు నిన్ను క్షమిస్తాడో, నీకు సమాధానం ఇస్తాడు. అటువంటి సమాధానముతోనే బలలో పాలు పొందాలి. ఆ స్త్రీ వచ్చింది, విశ్వాసముతో మార్పు చెంది తిరిగి వెళ్ళింది.